హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా సూపర్గా ఉండాలని, అలాగే సూపర్గా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఏ బిజీ డే ఇన్ మై లైఫ్ అని చెప్పాలి. ఈరోజు వ్లాగ్ అయితే గనక నేను ఈరోజు ఫుల్ బిజీగా ఉన్నాను. యాక్చువల్గా మా ఫ్రెండ్, బీటెక్ ఫ్రెండ్ వాళ్ళ బాబు, ఆంటీ మా ఇంటికి వచ్చారు. ఇంకొక 2-3 డేస్ ఉండమని నేనే చెప్పాను. సో ఇంకా వచ్చారనమాట. బోర్ కొట్టేస్తుంది రావే అంటే ఇంకా వచ్చారు, చాలా రోజులు అయిందని. సో వీడు దక్షిత్ అన్నమాట. నేను దక్కమ్మ దక్కమ్మ అని పిలుస్తాను. సో ఫస్ట్ టైం వచ్చారు కదా, వాడికి డ్రెస్ కొంటానికి అని చెప్పి బీసెంట్ రోడ్ అయితే తీసుకెళ్ళాను. యాక్చువల్గా వాడికి డ్రెస్ కొంటాను అంటే అది రాదని చెప్పి, నాకే షాపింగ్ ఉంది బీసెంట్ రోడ్లో, రావే వెళ్దామని చెప్పి ఇంకా తీసుకెళ్ళాను అనమాట. సో వెళ్ళంగానే ఒక షాప్లోకి వెళ్ళాము. ఆ షాప్‌లోనే వీడికి డ్రెసెస్ సెట్ అయిపోయినాయి అనమాట. ఇలా పెట్టి చూస్తుంటే పాపం చాలా ఇరిటేట్ ఫీల్ అవుతున్నాడు. నేనేదో చేసేస్తున్నాను అనుకోని, అమ్మ, అమ్మ అని పిలుస్తున్నాడు. ఏం కాదమ్మా, ఏం చేయట్లేదు అని చెప్పి ఇంకా నేను అన్ని రకాల డ్రెసెస్ చూస్తున్నాను. ఇప్పుడు చూపించిన డ్రెస్ అయితే నాకు బాగా నచ్చింది. బ్లాక్ నా ఫేవరెట్ కలర్. సో నాకది బాగా నచ్చింది. మళ్ళీ "నీకేమైనా సెంటిమెంట్ ఉందా?" అంటే, వద్దులేవే, ఫస్ట్ టైమ్ కొంటున్నావు కదా, బ్లాక్ వద్దు" అంది. యాక్చువల్‌గా నాకైతే సెంటిమెంట్ లేదు. దానికి లేదు అంటే గనుక నేను ఖచ్చితంగా అదే డ్రెస్ పర్చేస్ చేసేదాన్ని. సో దానికి ఉంది కాబట్టి నేనింకా డ్రాప్ అయిపోయాను. ఈ డ్రెస్ తీసుకున్నాము. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. లోపలేమో ఫుల్ హ్యాండ్స్ టీ షర్ట్, జీన్స్, పైన ఓవర్ కోట్ అనమాట. చాలా బాగా నచ్చింది. అన్ని డ్రెసెస్ పెట్టి చూసేసరికి పాపం చాలా ఇరిటేట్ ఫీల్ అవుతున్నాడు. ఏడ్చేస్తున్నాడు. పైగా ఇది నవంబర్‌లో షూట్ చేసిన వ్లాగ్ అనమాట. సో కొంచెం చల్లగా ఉంది. అందుకని ఆ మఫ్లర్ అదన్నీ పెట్టి జర్కిన్ అన్నీ వేశాము. స్వెటర్ వేసేసరికి ఇంకా కొంచెం చిరాకుగా ఉంటది కదా, సో అలా ఫీల్ అవుతున్నాడు. ఇలా కొంచెం సేపు ఆడిచ్చాము. ఆడిస్తే నవ్వాడనమాట. ఇంకా ఒక షాప్‌లోకి వెళ్ళాము. ఆ షాప్‌లోనే వాడికి డ్రెస్ సెట్ అయిపోయింది. ఇంకో వేరే షాప్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. అదే మన లేడీస్ అయితే ఎన్ని షాప్స్ తిరగాలో కదా! జెంట్స్ కాబట్టి వెంటనే సెట్ అయిపోయింది. ఇంకా సో బిల్ పే చేసేసి నేను అక్కడి నుంచి ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇది ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశామనమాట షాపింగ్. మార్నింగ్ అంతా బ్రేక్‌ఫాస్ట్ చేయడము, లంచ్ ప్రిపేర్ చేయడము బాబుతోనే సరిపోయింది. సో ఈవినింగ్ 4:00 ఆ టైం నుంచి 4:00 కాదు, 2:00 ఆ టైం నుంచి స్టార్ట్ చేసాం. ఇంక అక్కడి నుంచి మెట్రోకైతే ఎళ్ళాము. వల్లీవి క్రీమ్స్ అయిపోయినాయంట. సో అది తీసుకుందామని, యాక్చువల్‌గా బయోటిక్‌లో తీసుకుంటది. కానీ అది బయట ఎక్కడ అవైలబుల్‌గా లేదు. ఆన్‌లైన్‌లో కూడా చూపించట్లేదు. సో అందుకని బయోటిక్‌లోనే సాఫ్రాన్ ప్రిఫర్ చేస్తుంది. ఇంకా మమా ఎర్త్‌లో బై వన్ గెట్ వన్‌లో సాఫ్రాన్ ఉంది అంటే, ఇంకా అది చూస్తున్నాము. ఓపెన్ చేసి స్మెల్ చూద్దాము అంటే లోపల సీలేసింది. యాక్చువల్‌గా సీలేసే ఉంటది. మేమేదో ఊరికే అట్లా జోకులేసుకుంటూ ట్రై చేస్తూ ఉన్నామనమాట. ఇంక నేను పే చేస్తానంటే, "ఓహ్! వద్దు, నేనే పే చేస్తానని" చెప్పి బిల్డప్ ఇచ్చి అదే పే చేస్తుంది. అబ్ దాకమ్మయితే అసలా ఆ క్రీమ్స్ అయితే వదలలేదు. ఆడుతూనే ఉన్నాడు. ఆహ్, చాలా క్యూట్‌గా ఉంటాడు. నాకిష్టము. నేనైతే నా కొడుకు, నా కొడుకు అంటాను. వాడున్న 4 డేస్ కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇంకా విహా అయితే చెప్పక్కర్లేదు. ఆడుతూనే ఉంది. హోంవర్క్స్ చేయంటే లేదమ్మా, దాక్కమ్మతో ఆడుకుంటాను ఆడుకుంటూనే ఉంది. దాని పక్కనే పడుకోబెట్టుకొని ఎంత బాగా చూసుకుందో అసల దాక్కమ్మని. టెడ్డీ గాడు కూడా దాక్కమ్మని ఎవరైనా ఎత్తుకుంటే ఎత్తుకొనిచ్చేవాడు కాదు. టెడ్డీ గాడిని ఎంత కొడుతున్నాడో దాక్కమ్మ అయితే, అయినా గాని వాడేమనట్లా. సో, బాగా ఎంజాయ్ చేసాం ఉన్న 4 డేస్. ఇంక అది అయిపోంగానే ఇంక టీవీఎస్ సర్వీస్ సెంటర్‌కి వెళ్ళాము. ఏలూరు రోడ్‌లో ఉంది కదా, అక్కడికి. యాక్చువల్‌గా నేను బండి సెకండ్స్ ఫ్రీ సర్వీస్ చేయించేసాను. కానీ ఏంటో కొంచెం డుగ్ 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 అని సౌండ్ వస్తున్నట్టు అనిపించింది. ఒక 1 వీక్ నుంచి అలానే ఉంది గానీ, ఇంకా వెళ్దాంలే అని పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాం. ఇంకా పక్కనే కదా మెట్రో, మెట్రోకెళ్ళొచ్చేసరికి ఇది పక్కనే ఉంది కదా అని చెప్పి ఇంకా వెళ్ళామనమాట. వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది. వాళ్ళు దాన్ని మళ్ళీ సరిజేసి ఇచ్చారు. మళ్ళీ ఇంకా విహా వాళ్ళ స్కూల్‌కి వెళ్ళాలి. సెకండ్ టర్మ్ ఫీ పే చేయడానికి. "టైం అయిపోతుందండి, కొంచెం తొందరగా చేయండి" అంటే, యాక్చువల్‌గా 3:50కి స్కూల్ అయిపోతుంది విహా వాళ్ళది. నేనిక్కడికి 3కి వెళ్ళాను. ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్సే ఉందండి అంటే, ఇంకా ఒక 35 మినిట్స్‌లో నాకు వేరే సర్వీస్ ఆపేసి, నా సర్వీస్ చేసిచ్చారు. ఇంకా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఇంకా అక్కడి నుంచి విహా వాళ్ళ స్కూల్‌కి వెళ్ళాము. యాక్చువల్‌గా ప్లాన్ చేసుకొని విహా వాళ్ళ స్కూల్ అయిపోయే టైంకి వెళ్ళామనమాట. అంటే అప్పుడు విహాన్ని కూడా తీసుకొచ్చేయొచ్చు కదా అని, విహా ఆటోలోనే వచ్చేసిద్ది. అయినా సరే, సో తీసుకొచ్చేయొచ్చు కదా, మాతో ఒకరోజు వచ్చినట్టుంటది అని చెప్పి,
ఇంకా స్కూల్‌కి వెళ్ళాము. సెకండ్ టర్మ్ ఫీ పే చేసేసి, ఇంకా ఒక 10 మినిట్స్ టైమ్ ఉంటే విహా కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ అంట. "అక్క నీ వీడియోస్ చూస్తాము. భలే ఉంటాయి అక్క. పాప కూడా చేసిద్ది. నేను నీ వీడియోస్‌కి ఫ్యాన్ అక్క" అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్‌గా వాళ్ళు ఫస్ట్ నన్ను చూడంగానే, "అక్క నువ్వు యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తావు కదా!" అన్నారు. అవునమ్మా అంటే, "అక్క నేను మీ వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతాను. పాప కూడా చేస్తదక్క. నేను నీకు చాలా పెద్ద ఫ్యానక్క" అన్నారు. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. ఫస్ట్ టైమ్ సబ్స్క్రైబర్స్‌ని మీట్ అవ్వడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిచ్చింది. సో, మీ అభిమానం ఎప్పటికీ కూడా ఇట్లానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీకు మంచి మంచి వీడియోస్‌ని అందించడానికి ట్రై చేస్తూ ఉంటాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నేమ్ ఈస్ శ్రావణి. మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను. బాయ్ బాయ్.